హిందూపూర్ మున్సిపల్ పరిధిలోని కొట్నూరులో ఇటీవల అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన చేపల చెరువు వేలంపాట నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, జై భీమ్ పార్టీ, ఎంఎస్ఎఫ్ తదితర ప్రజా సంఘాల నాయకులు స్థానిక హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏకపక్షంగా నిర్వహించిన కొట్నూరు చేపల చెరువు వేలంపాట నిలిపివేయాలని నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కొంతమందిని లోపరుచుకుని సంబంధిత అధికారులకు, గ్రామస్తులకు, ఆఖరికి సాగునీటి సంఘం పాలకవర్గంకు తెలియకుండా వేలం వేసినట్లు ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలను మభ్యపెట్టి ఏకపక్షంగా చేపల చెరువు వేలం వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏకపక్షంగా నిర్వహించిన కొట్నూరు చేపల చెరువు వేలంపాట నిలుపుదల చేసి తిరిగి వేలంపాట నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడుకున్న వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు సిఏ రవికుమార్, టిఎన్టియుసి తాలూకా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొట్నూరు రాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కెవి చలపతి, ఎంఎస్ఎఫ్ నాయకుడు రవికుమార్, జై భీమ్ పార్టీ నాయకుడు ఊటుకూరు నాగరాజ్, సిపిఐ సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, పట్టణ కార్యదర్శి మారుతిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి నోటీసులు కూడా పెట్టకుండా అక్రమంగా చేపల చెరువు వేలం వేసి, ఇందులో ఇంకొకటి ఏమంటే ఈ శేఖర్ అనే అతను టీడీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్, 1వ వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి శేఖర్, ఇతడు దళితుల్ని అడ్డం పెట్టుకుని, ఎస్సీ దళితులను అడ్డం పెట్టుకుని అతను కూస్తే రేపు పొద్దున్న ఏదైనా ఫ్యూచర్ లో ఇబ్బంది అయితే నాకు సమస్య వస్తుందని చెప్పి దళితులను అడ్డం పెట్టుకుని దళితులను తీసుకుపోయి ఈరోజు 40,000కే చేపలు వేలంపాట వేసి ఈరోజు దళితులను కూడా అన్యాయం చేస్తున్నాడు. ఇతని పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని కూడా జై భీమ్ భారత్ పార్టీ, అలాగే ప్రజా సంఘాలు, సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే ఇతను కథ చెప్పుకొని పోతే దాదాపు గంట గతంలో నుంచి చాలా చేసినాడు. ఇవన్నీ కూడా చూస్తూ పోతే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతని ఆగడాలు కనీసం చెప్పుకోలేటువంటి పరిస్థితికి వచ్చేసినాయి. ఈరోజు ఎవరైనా అడ్డం పోతే వాళ్ళందరినీ కూడా భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి ఇతను చేస్తున్నాడు. ఇలాగే కొనసాగితే ఇతని పైన ఎలాంటి దానికైనా కూడా ఈ మొత్తం ప్రజా సంఘాలు మరియు రాజకీయ వేదిక అన్ని కూడా కలిపి పెద్ద పోరాటం చేయబోతాయి. ఫస్ట్ తక్షణం ఏమంటే కొట్నూరు పెద్ద చెరువులో అక్రమంగా వేసిన వేలంపాటని రద్దు చేసి మరియు అలాగే మరి కొత్తగా చేపల వేలంపాటని కొనసాగించాలని తెలియజేస్తున్నాను సోదరులారా. కొట్నూరు చెరువులో ఆ చేపల పెంపకాన్ని, ఆ చేపల సంపదను, ఇది ప్రభుత్వానికి సంబంధించినది. ప్రభుత్వ ఆస్తిని వేలంపాట వేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు, ఈరోజు ఎంఆర్ఓ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, గ్రామ ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరికీ సమాచారం తెలియజేయాలి, దండోరా వేయించాలి, లేదా 3 రోజులకు ముందే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు వేలంపాట పాడేవాళ్ళు ఎవరు ఎక్కువ పాడితే ఎంత సొమ్ము అదనంగా వస్తే అది ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది. కానీ నేటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధులు వారి రాజకీయ అండతో కొంతమంది ఇలా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొట్టారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు చేపల చెరువు నుంచి ప్రభుత్వ భూముల కబ్జా వరకు జరుగుతోంది. కానీ ఇటువంటి కబ్జాలు ఈరోజు చెప్తున్న చేపల చెరువు విషయంలో ఆ ఫిషర్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు, మత్స్య శాఖ అధికారి ఏం చేస్తున్నాడు, అతని ఫోన్లో మేము మొన్న ఈనాడులో వచ్చినప్పుడే ప్రశ్నించినాం. మాకు తెలియదండి అన్నాడు. కానీ రికార్డులో అతను నమోదు చేశాడు 40,000కు, అంటే 4 గోడల మధ్య జరిగిపోయింది. అంతేకాదు ఆయన యోగానంద్ ఉన్నాడు, ఇరిగేషన్ ఏఈ, ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు అసలు సమాచారమే ఇవ్వలేదండి అని ఆయన కూడా అన్నారు. ఇది ప్రధాన పత్రిక ఈనాడులోనే వచ్చింది దాదాపు 20 రోజుల క్రితం. అయినా అధికారులు ఇప్పటికీ స్పందించడం లేదు. ఇప్పుడైనా స్పందించి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వేలంపాట బహిరంగంగా వెయ్యాలని చెప్పి ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వివిధ శాఖల అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూపురం మండలం అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద చెరువు అయినటువంటి కొట్నూరు చెరువులో గత 3 నెలల నుంచి ఈ యొక్క పెద్ద చెరువులో ఇక కూటమి ప్రభుత్వం అనధికారికంగా గ్రామంలో ఎటువంటి దండోరా వేయకుండా, గ్రామ ప్రజలకు సమాచారం తెలియకుండా
ఈ యొక్క ప్రభుత్వం ఎవరికి తెలియకుండా చేపల వేలం పాటను తమిళనాడులో ఉన్నటువంటి వ్యక్తులకు వేలం పాట వేసి అనధికారికంగా 17 లక్షలకు కేటాయించడం జరిగింది. అయితే గ్రామ ప్రజలకు ఏ విషయం తెలియకుండా ఎలా దండారా